స్వామి ఆలయానికి ధర్మకర్తలుగా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సభ్యులు మరి చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు వలవల సావిత్రి గారికి, అదేవిధంగా సభ్యులుగా ఎం దుర్గా నాగసాయి అనుష, అదేవిధంగా కె శ్రీనివాస్ గారు, కె ఉమా సుందరి, ఎస్ లేని బాబు, టి సురేష్ కుమార్, పి సత్యనారాయణ, ఎస్ నాగమణి, పి రాజు. మరి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అంటే వాళ్ళ పెద్దలు చాలా చెప్పారు, చాలా విషయాలు. అంటే వాళ్ళ భగవంతుడికి సేవ చేసుకునే అదృష్టం మరి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ వచ్చింది. కాబట్టి అంటే మీరందరూ కూడా మదన్ గోపాల్ స్వామి యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరి ఇంకా పెంచే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకెళ్ళి, ఎందుకంటే మదన్ గోపాల్ స్వామి చూసుకుంటే కనుక ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఇక్కడ మరి దేవాలయం టెంపుల్ డెవలప్మెంట్ కూడా మీరందరూ సహకరించాలి. మనకున్న అదృష్టం ఏంటంటే నరసాపురం కూడా మరి 27లో పుష్కరాలు ఉన్నాయి మనకి. ఈ పుష్కరాల్లో కూడా మరి ఏదైతే మరి గోదావరి దగ్గరకు ఉన్న దేవాలయాలు కాబట్టి మరి దేవాలయాలను కూడా మనం అంతా అభివృద్ధి చేయాలి. వాటికి మీ వంతుగా కూడా ఇక్కడ ఈవో గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వారందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ మన దేవాలయం ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి సభ్యులు కూడా మీరందరూ కూడా ఇనిషియేట్ తీసుకుని దేవాలయం అన్ని రకాలుగా కూడా మరి ముందు సహకరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు సావిత్రి గారు, అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా కూటమి ద్వారా అంటే జనసేన పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి గుర్తులో మనం ప్రయాణం చేస్తున్నాము. మరి 3 పార్టీ నుంచి కూడా సభ్యులు ఉన్నారు. మీరు పార్టీ కార్యక్రమాల్ని, పార్టీని కూడా ఈ కూటమి ధర్మాన్ని, అదేవిధంగా కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఏదైతే భక్తుల విషయంలో కానీ మీరందరూ కూడా సభ్యులుగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసి ఒక యూనిటీగా మనందరూ కలిసి ప్రయాణం చేయాలి. ఎక్కడ కూడా భక్తులకు ఏ రకమైన అంతరాయం జరగకుండా మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైనా ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ అయితే కనుక మరి ఈవో గారితో మాట్లాడే అదేవిధంగా మా నోటీసులో కూడా పెడితే కనుక దాన్ని సాల్వ్ చేసే విధంగా మన ఎవరు అంటే చైర్మన్ గా సావిత్రి గారిని కూడా మేము మరి జనసేన నుంచి నియమించడం జరిగింది. మరి సావిత్రి గారు కూడా గతం నుంచి కూడా జనసేన పార్టీకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారం చేస్తున్నారు. ప్రత్యేక పెద్దలు ఠాగూర్ గారు, సావిత్రి గారు. అదేవిధంగా అంటే 23 మన ఎలక్షన్ మదన్ గోపాల్ స్వామి గుడికి చైర్మన్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా సభ్యులు కూడా మీరందరూ కూడా కమిట్మెంట్ తోటి వాళ్ళ పార్టీని, తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీని కానీ, జనసేన పార్టీని కానీ నమ్ముకొని వెయిట్ చేసేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నాయకుడి గారు నాకు ఈ అవకాశం కల్పించారు అంటే అది చాలా దృష్టిలో నేను పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తప్పనిసరిగా ఈ చైర్మన్ పోస్ట్ అంటే మామూలుగా పోస్టులే, కానీ నేను బాధ్యతగా చేయవలసిందంతా కూడా చేస్తానని మీ అందరికీ నా సమక్షంలో తెలియజేస్తున్నానండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా కమిటీకి డైరెక్టర్స్ అందరూ ఉన్నారు, వారందరి సహకారం కూడా నాకు ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే మన ఈవో గారు, తర్వాత ఈ సంబంధించిన మన ఎండోమెంట్స్కి సంబంధించింది, దేవస్థానానికి సంబంధించిన పౌరోహితుల వరకు కూడా నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీరందరూ సహకరిస్తేనే నేను కూడా ఏదైనా చేయగలను. దాని గురించి మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంతో మంచి అవకాశం నాకు
కల్పించినందుకు గాను కూటమి అభ్యర్థులందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. గురు కూడా తెలుగుదేశం మన కొత్తూరు రాజు గారికి, అలాగే శ్రీమనారాయణ గారికి నన్ను ఇలా ముందుకు తీసుకుని వచ్చారు కాబట్టి ఈ రోజు నేను ఇలా నిలబడగలిగానండి. నేను రాయల్ క్లబ్ లో కూడా డాక్టర్ గారు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చి రాయల్ క్లబ్ మహిళా ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అందులో కూడా మంచి గౌరవంతో చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అలాగే వనితా క్లబ్ కూడా రాజలక్ష్మి గారి ద్వారా ఫస్ట్ ఇక్కడ వనితా క్లబ్ తీసుకొచ్చాము. వనితా క్లబ్ కూడా రాజలక్ష్మి గారు నేను చాలా ప్రోగ్రామ్స్ అయ్యి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.